చెప్తారా మీరు? నేను చెప్పలేను. చెప్పలేదా? అంటే కొద్ది కాలంలో నేను వచ్చాను. నేను ఎందుకు కొద్ది కాలం నేను చెప్తుంటే మీరు వెనకాల చెప్పగలరా? చెప్పలేను. నేను చదువుతాను. అంటే అమ్మ అంటే మీరు అమ్మ అనగలరా? అలాగే ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పిందేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులందరూ ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాసిమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదునని ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పెను. మరియు ఆయన ఉన్నత విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రముల వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను.
వివిధ ఆరాధన కార్యక్రమాల్లో వాక్య పఠనం చదివించారు. అది మనకు వాక్యంలోకి వెళ్తాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం మంచి వాక్యం మనకి లేదు ఇచ్చేవారు. సంఘంలో ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని మీకు నేను వివరిస్తాను. కృపగా తండ్రి నాయన ఈ ఆధారణ గృహం మంత్రాన ప్రార్థనలు పాటలు వాక్య పఠనం ఈ సమయం అంతా వాక్య పరిచయం చేయాలి. అవకాశంగా చక్కగా వాక్యాన్ని ఏదైతే బోధించారో తిరిగి తండ్రినైనా గారికి ఇంత విధంగా సహాయం చేయమని అవి ఇక్కడ చక్కగా విని గ్రహించి తండ్రినైనా చాలా కోరుకుంటూ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చెప్పాం కదా, మా సంఘం అభివృద్ధి చెందాలంటే ఏదేం చేయాలి అదే పాఠాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. అయితే సంఘం అభివృద్ధి చెందాలని మనం ఏం చెప్పుకుంటే సువార్త చేయాలి. సంఘం సువార్త చేసి జనాల్ని మనకి సంఘంలోకి వచ్చేదాన్ని అభివృద్ధి చేయాలి. అంటే జనపరంగా అభివృద్ధి, సంఖ్యపరంగా అభివృద్ధి చెందాలి. అలాగే సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే కానుకలు సమర్పించాలి. కానుక సమర్పించాలి. ఎటువంటి సంఘంలో కార్యక్రమాలు ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి, భోజనాలు పెట్టాలి, మరి కరెంట్ ఖర్చు, ఏమైనా తిని ఖర్చులు అన్నీ ఉంటాయి కదా. ప్రార్థనకు వచ్చి మనం చేయకుండా అది కావాలంటే ఏం చేయాలంటే కానుకల్ని కానుక ద్వారా తనకు పరిచయం సువార్తకి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలి, ఆటోలు వేసుకున్న వాళ్ళ అది డబ్బులు ఇవ్వాలి. ఎంతలో కష్టపడుతున్న వాళ్ళకి నీలో పాలు ఏదో ఏదో కలిగి ఇవ్వాలి కదా. అలాగే అందుకే కూడా ఉపయోగపడేదాకా కానుక సమర్పిస్తే సంఘము అభివృద్ధి చెందుతుంది అని. అది అలాగే విధంగా సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే పరిచర్య చేయాలి. మనం వచ్చి సంఘంలో కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం అయిపోతుంది. ఆ కుర్చీలు సర్దాలి, కుర్చీలు సర్దాలి, చేపలు పెట్టాలి, చూడాలి, కడగాలి, కరెంట్ చూసుకోవాలి, మోటార్ చూసుకోవాలి, వాటర్ అంతా చూసుకోవాలి, బాత్రూమ్లు చూసుకోవాలి. ఇప్పుడు ప్రభు కార్యక్రమంలో మైకిల్ పని చేస్తున్నారు లేదా, అదేవిధంగా పెద్దవారికి సంబంధించిన విషయాలు అలాగే ప్రతి విషయం కూడా పరిచర్య అనేది ఉండాలి. సంఘం అభివృద్ధి చేయాలంటే వచ్చి వెళ్ళిపోతే సంఘం అభివృద్ధి చెందు, మనకు ఒకటి సంఘం అభివృద్ధి చెందు, శుభార్త చెప్పకపోయినా సంఘము అభివృద్ధి చెందాలని మనకి లాస్ట్ దాంట్లో మనం చెప్తాం. దాని కొనసాగింపు ఏం చెప్పారంటే సంఘం ఇంకా అభివృద్ధి చెందాలంటే సంఘంలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవాలి. సంఘంలో ఉన్న లోపాలు తప్పులు కానీ మనస్తాపాలు కానీ ఏమైనా సంఘం ఉంటే కుటుంబంగా అందరూ కూడా ఏర్పడి దేవుని భయపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకే పడదు, మన మనసుకి మనకే పడదు. మనసు ఒకటి చెప్తుంది, మనం ఒకటి చేస్తాం. అలాగే కుటుంబం భార్యాభర్తలకి కూడా మనస్తాపాలు ఉంటాయి. అలాగే కుటుంబం పిల్లలకి తల్లిదండ్రులకి మనస్తాపాలు ఉంటాయి. చిన్న చిన్నవే వాళ్ళు ఏం చేసుకుంటారు. కుటుంబం గట్టిపడాలంటే, బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే, ఎవరైనా మెచ్చుతారంటే ఆ లోపాలు ఏం చేయాలి, చిన్న చిన్నవి క్షమించుకోవాలా, ప్రేమించి వాళ్ళని మనం మాట వస్తుంది, మనస్తాపాలు పడతారు, మాట్లాడుకోవాలి అనుకోవాలి. కుటుంబాలు అంతే కదా, భార్యాభర్తకి ఏమైనా చిన్న గొడవ చేస్తే 2 రోజులు 3 రోజులు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమతో మళ్ళీ పట్టుకొని ముందుకు వెళ్తారు. సంఘంలో కూడా సంఘం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి చిన్న చిన్నట్టుగా ఏం చేస్తుంటే ఒకవేళ అలా చిన్న చిన్న లోపాలు కానీ మనస్తాపాలు ఉంటే ఏం చేస్తారు, సువార్తకు రాదు, ప్రార్థన రావడానికి ఇబ్బంది పడతారు, ఆరాధన రావడానికి ఇబ్బంది పడతారు, ఏదైనా పరిచయం చేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకని వాళ్ళతో మాకు మాటలు లేవండి, ఎలాగంటున్నారేంటి, అంత మాకు ఎలాగంటున్నారేంటి, అందుకే నాతో మాట్లాడండి. ఒక మనస్తాప ఈగో ఫీలింగ్ అలాంటి ఉన్న వాళ్ళు ఏమవుతుంది, సంఘం చీలిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి ఇలాంటి లోపాలు ఎవరు ఉంటే ప్రేమతో వాళ్ళు ఏం చేయాలంటున్నాం, ఒకవేళ అన్నారు మాట్లాడరు, ఓకే ఆ సమయాన్ని మనం చూసుకొని అది కూడా ఎంతవరకు ఉండాలంటే బైబిల్ చెప్తున్న వరకు వాక్యం చెప్తున్న సాయంత్రం వరకు ఉండాలి. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని అయిపోయింది, తర్వాత నువ్వు ప్రేమించాలి. మన సహోదరే కదా, మనం కలిసి ప్రార్థన చేసుకుంటాం కదా. అదే మన కుటుంబంలో జరిగితే మనం ఎవరైనా బయటికి ఏం పంపించేస్తాం, మనం ఏం చేయకుండా చేయలేం. సంఘం కూడా కుటుంబం కాబట్టి ఏమైనా లోపాలు ఉంటే అది మనకి తీతుకు రాసిన పత్రికలో 1:5 చెప్పగలుగుతుంది. ఏం చెప్పి లోపంగా ఉన్న వాటిని సరిదిద్దుకోవాలి. కూర్చున్న పౌలు తిమోతి గారిని తీసుకెళ్ళి తీతు దగ్గర అక్కడ వచ్చేసారు. తీతుని తీతుకు రాసిన పత్రికలో ఉంటారు కదా, తీతు గారిని అపోజిట్ పౌలు గారు అక్కడ నేను కాకేత ప్రకారం నువ్వు లోపములు ఉన్న వాటిని దిద్ది, లోపాలు ఏంటంటే అక్కడ దిద్దుకొని ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించుకొని అక్కడ ఎక్కడికంటే క్రేతులు విడిచిపెట్టాడు అన్నమాట. క్రేతు అనే ప్రాంతంలో అక్కడ ఇతన్ని విడిచిపెట్టాడు అన్నమాట.
వాటర్ అవుతుంది. తీతు అనే ఒక వ్యక్తిని అపోస్తలుడైన పౌలు తీసుకెళ్ళి క్రీతు అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు. అక్కడ క్రీస్తు సంఘం ఉంది. ఆ సంఘంలోని అతన్ని ఏర్పాటు చేయడం అక్కడ ఏం చెప్పాడంటే ఆ సంఘంలో లోపాలు ఉన్నాయి, మనస్తాపాలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే సంఘం అక్కడ అభివృద్ధి చెందించాలంటే వాటిని అన్నింటిని కూడా నువ్వు సరిదిద్దు, ఒకరినొకరు కలుపు, మన మధ్య గొడవ నువ్వు మాట్లాడు, మనకి ఏమైనా సమస్య ఉంటే దాన్ని తీర్చు, మనం ప్రార్థన చేయు, దేవుళ్ళు అవన్నీ ఎదిగేటట్టు ఆరాధనకి ప్రార్థనకి వాళ్ళు తీసుకుంటారా అనేసి ఆ లోపాలంటే దరిద్రమని తీసిన క్రీతు ప్రాంతంలో వదిలేశారు. అంటే అప్పుడున్న సంఘంలో కూడా ఉన్నాయి, ఇప్పట్లో ఉన్న సంఘంలో కూడా, మన సంఘంలో కూడా, ప్రతి సంఘంలో కూడా ఉన్న లోపాలు అంటే ప్రతి కుటుంబంలో ఉన్నదే, ప్రతి కుటుంబంలో ఉన్నదే ఉంది. బైబిల్ ఏదైనా సరే ముచ్చుట్టుగా చెప్తుంది, ఏది కూడా దాయదు. బైబిల్ అని ప్రత్యేకత అది, పాపం చేశాను చెప్తుంది. ఎవరిని కూడా అది బైబిల్ ఎప్పుడు కూడా ముచ్చుట్టుగా ఉంటుంది, సత్యాన్ని చెప్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, కొన్ని గ్రంథాల్లో లేదంటారు మా అంటే దేవుడికి కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి 100 మంది భార్యలు ఉన్నా దేవుడు అని చెప్తారు. అదే మనకి ఇద్దరు భార్యలతో ఒప్పుకుంటారా? అదేనమ్మా, నీకు 100 మంది భార్యలు ఉన్నా కృష్ణుడు దేవుడు. అదే భూమి మీద మనకి నాకు ఇద్దరు భార్యలు ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అది తప్పు కదా. అది బైబిల్ అలా చెప్పట్లేదు. తప్పు చేసినట్టు తప్పు చేసినట్లే, ఒప్పు అయితే ఒప్పు చెప్తుంది, సత్యంగా ఉపయోగిస్తారు. అది అందుకే అక్కడ లోపాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మీరు అందరూ కూడా చక్కగా ప్రేమతో వెళ్ళండి దేవుళ్ళు అనేసి మనకి చెప్పండి. అలా ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అనేసి ఈ ఉదాహరణ ద్వారా ఇక్కడ బైబిల్ రాసిన మన సంఘం కూడా అదేవిధంగా 12వ పత్రిక కూడా అక్కడ ఎవరు ఉన్నారంటే మరి ఏంటి ఉంటాయి అక్కడంటే ఒకవేళ లోపాలు ఎలా ఉంటాయి అంటే 12వ వచనంలో చెప్పినట్టుగా వారు సొంత ప్రవర్తనలో చెప్పారట, వ్యక్తులు ఎల్లప్పుడూ అబద్ధకులట. అబద్ధం ఆడుకుంటారు కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డబ్బులు తీసుకొని ఇక్కడ తీసుకోలేదా అబద్ధం ఆడుతుంది, మోసం చేస్తాను. దానివల్ల ఏంటంటే మనస్పర్ధలు వస్తాయి. డబ్బు దగ్గర ఎవరి దగ్గర మనస్పర్ధలు వస్తాయి, ఎక్కువ వచ్చేది డబ్బు దగ్గర వస్తుంది. అలాంటి ఉన్నారు సంఘంలో. అక్కడ ఈ రోజుల్లో మన దాంట్లో కూడా ఉండొచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి లోపల ఉంటే దాని చేసిన వాక్యం ద్వారా అమ్మ నువ్వు అలా చేయకూడదు మనం చెప్పగలగాలి. అంటే అబద్ధకులు ఉండదు, దుష్ట మృగము మనుషులుగా ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, మనస్తాపాలు గురి చేసేవారు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం తట్టుకొని నిలబడాలి, వారిని మార్చాలి, మనం మారాలి. అలా మారితే సంఘం బలపడతారు, ఎవరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందరూ కూడా కుటుంబంగా ప్రేమగా ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అనేసి మనకి. అలాగే 1 కొరింథీ 1:10 కూడా ఎలా ఉండాలంటే సహోదరులందరూ కూడా ఏకభావంతో ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే మనతో ఉండాలి. భార్యాభర్తలు ఎంత గొడవ జరిగినా సరే బయట వచ్చినప్పుడు ఏమైపోతారు, ఏకమైపోతారు. కుటుంబం అంతా ఏకమైపోతుంది. వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా. భారతదేశం ఉంది, భిన్నత్వం, వేరే మతాలు, వేరే కులాలు, వేరే జాతులు. కానీ పాకిస్తాన్ నుండి ఏమనంటే ఏం చేస్తున్నారు, దేశం అంతా ఏకమైపోయి వాళ్ళని అంటే మన మనసులో అనేక మనస్తత్వం ఉంటాయి, అందరూ ఒక మనస్తత్వం ఉండదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ మనందరూ కూడా ఏక మనస్తత్వం ఉంటాయి. దేవుని ఒకే స్వరంతో మనం ఆరాధించాలి, ఒకే విధంగా మాట్లాడాలి, ఒకే వాక్యం బోధన మనము ఉండాలనేసి మనకి ఏక మనసు కలిగి ఉండాలి. దేని విషయంలో దేవుని విషయం అలా ఉంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. తర్వాత చెప్తాడు అమ్మ ఆదివారం ఆరాధన 10 గంటలకి, అందరూ ఏకీకరించి 10 గంటలకి వచ్చింది. అమ్మ శుభార్త ఉంది రేపు 10 గంటలకి, అందరూ శుభార్త వచ్చే విధంగా ఉండాలి, ఏకభావంతో ఉండాలి. దాన్ని వ్యతిరేకించకుండా మనం ఉండాలి. అంటే మాట్లాడాలి, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమిటో అప్పుడు మాట్లాడాలి. కానీ దాన్ని అడ్డగించే మాటలు కానీ వ్యతిరేకించే మాటలు కానీ మనము అడ్డుకర్ర వేసే మాట మాత్రం మనం వేయకూడదు. అలా వేస్తే ఏంటవుతుంది, సంఘం అభివృద్ధి అనేది పని చేయను. శుభార్త ఎంత ఉంటుంది, ఏంటి వచ్చేది చిన్నపిల్లలు అని మీరు అంటే మీరు ఎలా చెప్పాలి, దగ్గరికి వెళ్ళి శుభార్తలతో మాట్లాడి మనకి ప్రాబ్లం ఉంటుందేమంటే అప్పుడు తెస్తే సంఘంలో మాట రేపు అవదండి, రేపు ఎండ ఉంటుందండి, వర్షం ఉంటుందండి, అవదండి అని అర్థంగా వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు మరి మన భయపడతారు. సాధారణ మానవులు మనం ఏం చేస్తాం, దేనికైనా మనకి ఎందుకులే ఈ రోజు వెళ్ళిపోతాం, లేదు అంటే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు. ఇది ఏకభావంతో మనం చేసింది. అలాగే 7వ పత్రికలో మీరు రాసిన వాటి విషయమే అక్కడ ఆ కొరింథీ రాసిన పత్రికలో ఆ సంఘంలో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 7 లోపాలు ఉన్నాయి.
ఆ సంఘం అంటే ఇప్పుడు సంఘంలో కూడా మనకి లోపాలు ఉన్నాయి, కానీ ప్రేమతో మనం అంటే అప్పుడు ఎలాగైతే ఆ ప్రేమతో ముందుకు తీసుకెళ్ళారో అలాగే మనం కూడా ప్రేమతో సంఘాన్ని ముందుకి ఒకరి తప్పులను ఒకరు మనం క్షమించుకునే ఏది అనేసరి కాదనేసి వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళు ఉపయోగించడం మనం చేయకూడదు, మనం ప్రేమతో ఉండాలి. అదే విధంగా ఆరోజు ఒకరితో వీళ్ళు ఒకరికి మరి యొక్క వ్యాజ్యం ఆడకూడదు, అంటే గొడవలు కప్పించుకోకూడదు, బయట కేటలు వేసుకోకూడదు. మన క్రైస్తవులు కాబట్టి చక్కగా మెల్లగా మాట్లాడుకునే సమస్యని తీర్చుకోవాలి. మనం గొడవడుకుంటే అన్నిటికి ఏం చెప్పగలుగుతాం శుభార్త, అంతే కదమ్మా. గొడవలు వీళ్ళే సరిగా ఉన్నట్లు మాకేం చెప్తారు అనేసి ఒక మాట అనేది మనకి వచ్చేది. అలా ఉంటే మనకి అభివృద్ధి అనేది సంఘ అభివృద్ధి అనేది జరుగుతుంది. రేపు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి చర్చ ఉందామా అంటే ఇక్కడ ఉందని చెప్పే స్థితి వాళ్ళకి రావాలి, అన్ని బాగుంటారో మంచి. అంతేగాని ఇక్కడ చర్చకి వెళ్ళకపోతే ఇక్కడ బాగోదు, ఇక్కడ గొడవలు ఉంటాయి, చదువులు ఉంటాయి అంటే వాడు వేరే దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే మంచిగా బలపడాలని ఏం చేయాలంటే వ్యాజ్యములు ఆడకూడదు, గొడవలు ఆడకూడదు. అలాగే విధంగా పరిశుద్ధులకు లోకులకు అంటే గొడవలు ఆడుకోవడానికి వాళ్ళకి మనకి అగ్నికి మనకి ఒక భేదం ఉంటుంది. అన్ని గొడవలతో ఆడుతూ ఉంటారు. మనం క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉంటాం, అది వాళ్ళు చూపించాలి. అప్పుడు సంఘం అనేది అభివృద్ధి, అది సంఘం మంచిది, సంఘం డిసిప్లిన్ ఉంటుంది, ఏ గొడవలు ఉండవు, ఈ కొంచెం చక్కగా ఉంటారు, కుటుంబంగా ఉంటారు, కలిసి ఉంటారని మనం వాళ్ళకి చెప్పగలగాలి. చెప్పే విధంగా మనం ప్రవర్తించుకోవాలి. అలాగే ఎఫెసీ 4:3 కూడా మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లు మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం సంఘాభివృద్ధి అంటే మనం పరిశుద్ధంగా మన పాపాన్ని విడిచిపెట్టాలి, మన పాత అలవాట్లని విడిచిపెట్టి మనం సంఘంలో దేవుని ఎదుగుతూ ఉండాలన్నమాట. మన పాపాలను విడిచిపెడుతూ ఉండాలి, అప్పుడు సంఘం అభివృద్ధి అనేది మనకి కలుగుతుంది. అలాగే రెండవది ఒకరిని సహించుకోవాలి. మనం చెప్పుకోండి, ఒకరిని సహించుకోవాలి. పొరపాటున ఏమనొచ్చు, పొరపాటున ఏం జరగాలి, ఆలోచన తగలొచ్చు, పొరపాటున ఏదో మాట చేరొచ్చు, అన్నిటి కూడా మనం ప్రేమతో వాటిని క్షమించాలన్నమాట. పర్లేదు, మా బ్రదరే కదా, మా సోదరులే కదా, మా అమ్మే కదా, మా పిల్లడే కదా అన్న విధంగా మనం సర్దుబాటుకుంటూ అంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. అలాగే ఏం చేయాలంటే సత్యమే ఉండాలి, అసత్యం వస్తే మనం చెప్పకూడదు, సత్యమైన బోధలు మనం చెప్పాలి, సత్యంలో ఉండాలి, సత్యం వరకు మనం వెళ్ళిపోకూడదు. ఎంత ఏం జరిగినా సరే, ఎలాగైతే ఒక పిల్లవాడిని మనం ఎంత కొట్టినా సరే మనతో ఎలాగైతే తల్లితో ఉంటాడో, పిల్లల్ని గట్టి కొట్టేస్తాం, ఏది చేస్తాం, కానీ అది టైంకి అలా ఏడుచుకొని మళ్ళీ ఎక్కడిపోతాడు, కొట్టిన తల్లి దగ్గరికి వస్తాడు, ఎక్కడ వెళ్ళిపోతాడా. సత్యాన్ని ఎప్పుడు కూడా నడపకూడదు, దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఏదో మాట ఎవరైనా అన్నారు కదా, నా మనసు బాధపడింది, ఇక్కడ తెచ్చుకెళ్ళను, దేవుడికి ప్రార్థించాను, దేవుడు సంఘాన్ని విడిచిపెట్టేస్తాను, అలా పట్టించుకోవట్లేదు, నాకు పలకరించట్లేదు, నాకు అన్నాలు చెప్పట్లేదు, నాకేం ఇవ్వట్లేదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు అనుకుంటే దానికి దూరం అవ్వకూడదు, ఎందుకంటే సత్యం ఉంది, సత్యాన్ని మనం పట్టుకోవాలి. ఇలాంటి లోక సంబంధమైన మానవ సంబంధమైన పట్టుకోవాలి అనుకోండి, దేవుడికి దూరం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సత్యాన్ని మనం పట్టుకొని నిలబడాలి. నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. నిజమైన సంఘం ఏంటి? క్రీస్తు సంఘం. దాంట్లో నేను ఉండాలా, ఆ సంఘాన్ని మంచి పెట్టుకుంటున్నాను, నీ చనిపోయిన వరకు ప్రతి ఆరాధన చేయాలా, ఎవరేమన్నా ఆరాధన అనుకోకూడదు, దేవుడిని మనపరచాలా. నేను ప్రభుత్వాలను ఎడుతుంది రాక్షసాన్ని నేను యేసుక్రీస్తులో నా కోసం త్యాగం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఆరాధన నేను ప్రార్థన చేసుకోవాలా అని అనుకుంటా. ఎవరి గురించి మన ప్రార్థన మనకు లేదు, నోట్ చేశారు వాళ్ళ గురించి మన రక్షణ కొనసాగించుకోవాలి కదా, మన దేవుడు అనుకోకూడదు. సత్యాన్ని మనం కట్టుకోవాలి, నిజాన్ని మనం కట్టుకోవాలి, అంటే చేసిన వాటికి మనం అలాగే ఎప్పుడైనా ఏమైనా జరుగుతున్నా సరే ఏం పుట్టాలి మనం చెప్పుకున్నప్పుడు సూర్యుడు అస్తమించే వరకే మనకి కోపం ఉంటాం. ఉదయం జరిగింది ఆరాధనలో, ఇప్పుడు ఆరాధన జరిగింది ఉదయం ఆరాధనలో ఏదో నాకు అన్నాను, బాధపడటం కోపపడటం ఉంటాం. అలా మనం సాయంత్రం అయ్యేటప్పటికి కోపాన్ని దాన్ని మర్చిపోయే విధంగా మనం ఉండాలన్నమాట. ఫోన్లో సహోదరి ఫోన్ చేసి మాట్లాడడం, ప్రజలు మీరు అన్నారు నాకు బాధ అనిపించింది అని మాట్లాడి ప్రేమపూర్వకంగా ఇద్దరు మాట్లాడుకుంటే అక్కడ సాల్వ్ అయిపోతుంది మనకి జాగ్రత్త. అలాగే రెండో విషయం ఏంటి చెప్పి లోపాల గురించి మనం చెప్తున్నాం. రెండో విషయం బోధ, వాక్యం. బోధ అంటే మన వాక్యం అనేది స్థిరంగా ఉండాలన్నమాట. ఏం చెప్పారంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరు యోధా పత్రిక రాసినట్టుగా రక్షణ ఉంటుంది రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా బోధ విషయమే నేను రాయాల్సి వస్తుందని యోధా గారు రాసి యోధా పత్రికలో యోధా గారు చెప్పడం జరిగింది అన్నమాట. యోధా గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరు, సొంత సహోదరు. ఆయన వ్యక్తి ఏం చెప్పారంటే బోధ విషయం జాగ్రత్త, వాక్య విషయం జాగ్రత్త. ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? వాక్యమే దేవుడే ఉండి దేవుడే మనకి
చాలామంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని చెప్పి వాళ్ళు వస్తుంటారు. అలాంటి మనం నమ్మకూడదు, బోధకు మనం తోంచకూడదు. నేను చెప్పాలా బాబు ఆపు, నేను అప్పుడు బైబిల్ చెప్తూ వాక్యం చెప్తున్నాను, నేను చెప్పాల్సిన లేదు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు నేను చెప్పగలగాలి. చాలామంది వస్తారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని. యెహోవా దేవుడు పాత బంధంలో ఉంది, ఒకలే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు, శనివారం పూట ఆరాధన చేసుకోవాలి, ఆదివారం కాదు అని అంటూ వస్తుంటారు. వాకింగ్ చెప్తున్నామని మనం ఏంటంటే తీసుకెళ్తాం కదా అని మనం ఏదో సామరస్యంగా పలకరించి ఎట్లా వచ్చారు కదా కొద్దిగా ఇంత వాళ్ళు ఏం చెప్తాను వింటాం. విన్నప్పుడు అలాంటి వాకింగ్ చెప్తే ఎన్న బయటకు పంపించాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే బాధ మనకి కొత్త విషయాలు మనకు కనిపిస్తాయి, మన ఆలోచనలు మారిపోతాయి. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు వారు దేవుడిని చెప్తుంది, ఆదివారం ఆరాధన చేసుకోవాలని చెప్తుంది, మనం చర్చలో ఉండాలని చెప్తుంది, మన క్రమశిక్షణలో ఉండి దేవుని పాపం చేయకుండా దేవుని యొక్క అహింపరుస్తూ మన భూమి మీద ఉండాలని చెప్తుంది. ఇంకా ఎటువంటి ఆ బోధనకి మనం ప్రేమతో మనం చక్కగా ఉండాలి. అలా ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలోకి ఎవరికి కొత్త వచ్చే వ్యక్తి ఏం చెప్తారంటే ఇలాంటి విషయాలు చెప్పడం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా, వారిని ద్వారపరచాలన్నమాట. వాళ్ళకి సంఘానికి వార్తలు చెప్పాలి. నేను అలా చెప్తున్నాను కదా, కొంచెం మీకు వివరించండి దేవుని గురించి, ఇక వాక్యం తక్కువగా ఉందని మనకి చెప్పండి అంటే మనం చెప్పగలగాలన్నమాట. ఆ వాక్యాన్ని బోధ మనకి గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఒకడే దేవుడు, సత్యమైన దేవుడు, మనం ఈ భూమి మీద బాప్తిజం తీసుకొని ఆయన నిమిత్తమే మనం ఉన్నాము, మన పరలోక రాజ్యం ఉంది, ఇవన్నీ ఆదివారం ఆరాధన చేసుకోవాలి ఆయన చెప్పారు, శుద్ధాత్మని తీసుకోవాలి ఆయన చెప్పారు, అన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి అని మనం ఎప్పటికైతే నమ్మి దాని మీద నిలబడతామో ఎటువంటి ఆటలు కూడా మనం అప్పుడు సంఘం అభివృద్ధి. ఒకవేళ ఈ కొత్తలు వచ్చి బాధ ఏదో మార్చిననుకోండి, ఆ బాధ మనం విననుకోండి, సంఘం ఏంటవుతుంది, చీలిపోతుంది. అంతే కదమ్మా. మీరు కొత్తగా వాక్యం అతను వాక్యం చేస్తాడు, అతని వాక్యం ఏముంది ఇక్కడ అని చెప్తాడు. దానికి ఏంటి ఇది సత్యంలో సరిగ్గా ఏం చేస్తారు అని నమ్మేసి వెళ్ళిపోయే స్థితిలో పంపిస్తారు. చాలామంది అలా వెళ్ళిపోయారు మనం. కాబట్టి మనం సత్యాన్ని రెండు విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఏమైనా లోపాలు ఉంటే ఒకళ్ళు క్షమించుకోవాలా, బోధలో స్థిరంగా ఒకే ఏకభావంతో ఉండాలని అనుకుంటున్నాను.